ఏ సమయానికి ఏం జరుగునో మనకు తెలియదు కదా. మనం నిన్నటి వారం, ఇంకా ఈరోజు అవ్వలేదు, రేపటి గురించి నువ్వు అతిశయపడద్దని వాక్యం చెప్తుంది. కాబట్టి ఒక సంఘటన నీ ప్రక్కన జరిగినప్పుడు, ఒక వ్యక్తి బాధించబడుతున్నప్పుడు, ఒక వ్యక్తి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, ఒక వ్యక్తి తీవ్రంగా నష్టపోతున్నప్పుడు, ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళ ఇంట్లో కష్టాలు ఎదురైనప్పుడు, లేదా చుట్టుపక్కల పరిస్థితుల్లో తల్లడిల్లుతున్నప్పుడు వారిని మీరు తీర్పు తీర్చకండి. మనం ఏం తీర్పు తీర్చుకోవాలి తెలుసా? నేను అక్కడ ఉండుంటే నా పరిస్థితి ఎలా ఉండేది, అమ్మో ఆ ప్రజలు ఎలా ఉన్నారో. ఇదే ప్రభు చెప్పాడు. ఇప్పుడు మనకు ఆ పరిస్థితి ఎదురు కాలేదు, మనం ఏం చేయొచ్చు తెలుసా? వారి భారాన్ని భరించాలి. ఎలాగా? వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బంధకములలో, కష్టాల్లో, బాధల్లో ఉన్న వారిని ఏం చేసుకోవాలి? మనం చెప్పండి, ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ప్రభు చెప్తున్నాడు. మీరు తీర్పు తీర్చొద్దు, భారాన్ని భరించండి. ఇది మనకి జరగచ్చేమో కదా, ఆలోచించండి. మనం చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా? వాళ్ళకి ఎందుకు జరిగింది, జరగడానికి కారణం ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏం చేశారని మనం వాళ్ళ గురించి చాలా మాట్లాడతాం. వింటున్నారా? ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా కొనసాగించాలో, ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా ముగించాలో అన్నది ఎవరిష్టం? ఆయనకి సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. గుర్తుపెట్టుకోవాలి. ఇదేనా విజయవాడలో ముంచెత్తిన వరదలు, ఆకస్మిక సంఘటన. వింటున్నారా? చాలామంది చనిపోయారు, చాలామంది. కానీ ప్రభుత్వానికి, మనుషులకి లెక్కలు తెలియకపోవచ్చేమో, కానీ ఎంతమంది చనిపోయారో, ఎంతమంది లోకాన్ని విడిచారో ఆ లెక్కలు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మనం దేవుని ఆధీనం, గుర్తుపెట్టుకోవాలి. మన కాలగతులు దేవుని స్వాధీనంలో ఉన్నాయి, వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వింటున్నారా? ఈ దినాన ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి, మనం దేవుని ఆధీనంలో ఉన్నాం. మీ కాలగతులు నా స్వాధీనంలో ఉన్నాయి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నా భయపడరా? ఇక్కడ చూడండి, మనం చేయాల్సిన ఇంకో పని ఏంటో తెలుసా? ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చూడండి, ఎక్కడ బాధ ఉంటే అక్కడికి వెళ్ళేవాడు, ఎక్కడ దుఃఖం ఉంటే అక్కడికి వెళ్ళేవాడు, ఎక్కడ విపత్కరమైన పరిస్థితులు ఉంటే అక్కడికి వెళ్ళేవాడు, ఎవరైతే శ్రమల్లో ఉన్నారో అక్కడికి వెళ్ళేవాడు, ఎవరైతే దిక్కు లేకుండా పడి ఉన్నాడో అక్కడికి వెళ్ళేవాడు. మనం ఆ పని చేయాలి. అంటే ఇటువంటి సంఘటనలు మనకు బాధ్యతను పెంచుతాయి. చెప్పండి, ఇటువంటి సంఘటనలు ఏం చేస్తాయి? మన బాధ్యతను పెంచుతాయి. ఇది క్రీస్తు ప్రేమ ప్రత్యేకంగా చూపించడానికి మంచి అవకాశం.